హాయ్ హలో నమస్తే. ఈరోజైతే మిక్కీ కూతురు పురుడు ఫంక్షన్కి అయితే మేము వెళ్తున్నాము. నేను రెడ్డు బయలుదేరాము. బెస్తపల్లికి వెళ్ళి ఏటీఎంలో అమౌంట్ అయితే తీసుకున్నాము. తీసుకొని రాజంపేట వెళ్ళగానే పాపకైతే బట్టలు అయితే షాపింగ్ చేశాము. బట్టలు షాపింగ్ చేసిన వెంటనే మేమైతే దాన్ని కొడూరు అయితే చేరుకున్నాము. రైల్వే కొడూరు చేరుకున్న తర్వాత ఎట్టకేలకు లొకేషన్ పెట్టుకొని మిక్కీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అత్తగారింటికి వెళ్ళగానే మేము వెళ్ళగానే మాకు మంచినీళ్ళు అయితే ఇచ్చారు. టిఫిన్ తెప్పించిన వెంటనే ఎర్రగడ్డలు అన్ని కట్ చేయమన్నాడు. కట్ చేసిన వెంటనే మేమైతే చికెన్ కర్రీ, కలర్ రైస్ అన్ని ఐటమ్స్ అక్కడ అయితే చేయడం అయితే స్టార్ట్ చేసేసాము. అలా పైకెళ్ళి మిద్దె పైకెళ్ళి అలా చూస్తే వాళ్ళ ఊరు విలేజ్ అంతా అలా తీసాననమాట. చూడండి వాళ్ళ అత్తగారి ఊరు అది. మిక్కీ వాళ్ళ అత్తగారి ఊరు అది. రెడ్డి, మిక్కీ ఒకవైపు వంట అయితే చేస్తున్నారు. అక్కడ చేసిన తర్వాత మిద్దె పైకి అలా వెళ్ళి చూసి బాగా ఊరినంతా ఎంజాయ్ చేశామనమాట. అంతలోపల మన బంధువులంతా వచ్చేస్తున్నారు. ఒక్కొక్కరు ఆటోలు, కార్లు ఎవరు బైక్‌లు ఎవరి పాటికి వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. అలా అందరినీ ఒక వీడియో తీసుకుంటూ వెళ్ళాము. మిక్కీ వాళ్ళ అత్తోళ్ళ ఇల్లు అది. అక్కడైతే ఫంక్షన్ ఈరోజైతే మేము ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నాము. అంతా రావడానికైతే వాళ్ళ అమ్మ వాళ్ళంతా మొత్తం బయలుదేరి వస్తున్నారు. చూడండి అంతా ఆడవాళ్ళే ఎక్కువ వస్తున్నారు. పురుడు ఫంక్షన్ కాబట్టి మేమైతే వంట చేయాలి కాబట్టి మేమైతే ముందుగా వెళ్ళి చేసేసాము. ఎక్కడ వాళ్ళు బంధువులంతా వస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ వస్తానే వాళ్ళందరికీ మర్యాదలు చేయాలని చెప్పి నాకైతే ఒక 4,000 రూపాయలు అయితే డబ్బులు ఇచ్చాడు. వచ్చిన వాళ్ళకి అన్ని సకల మర్యాదలు చూడమన్నాడు. అందరినీ బయటికి అయితే తీసుకెళ్ళి జ్యూసులు అన్నీ వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత ఇంకా అందరికి భోజనాలు అయితే వడ్డిస్తున్నాము. మీకే నేను చూడండి అందరూ హ్యాపీగా తిన్నారు. వంట కూడా చాలా బాగుందన్నారు. చాలా సంతోషం వేసింది మాకైతే మాత్రము. ఇంగా పాపనైతే చూశారు. అంతా చూసి మొత్తం అయితే భోజనాల తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరబోతున్నారు. మేమైతే అందరికీ వడ్డించి చేసామన్నమాట. చూడండి ఇక్కడైతే మొత్తం అంతా మిక్కీ వాళ్ళ అమ్మ ప్రసాదం పెడుతుంది అందరికీ. అందరైతే హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇంక మా వాళ్ళైతే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు. బయటికి వెళ్ళి వచ్చేసి చూడండి మిక్కీ వాళ్ళ భార్య కూతురు అనమాట. ఆ అమ్మాయి పురుడు ఫంక్షన్ ఈరోజైతే చూడండి. చూడడానికి చాలా అందంగా ఉంది కదా. చాలా అందంగా అంటే అందంగా ఉంది. ఆ అమ్మాయికి మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. చాలా అంటే చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే మాత్రము. హ్యాపీగా అయితే మేమైతే ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేసిన తర్వాత అయితే మేము రిటర్న్ అయితే మళ్ళీ మా పాటికి మేము బయలుదేరి అయితే వచ్చేసాము. మిక్కీ అయితే అక్కడే నిలబడి ఉన్నాడు.